హై వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 12th ఆగస్ట్ థర్స్డే. ఓవర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అండ్ మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అంశాలు ఏమున్నాయో చూద్దాం. ముందుగా యూఎస్ మార్కెట్స్ నేను ఒక రికార్డ్ బయింగ్ సపోర్ట్ లభించింది. ఇన్ఫ్లేషన్ భయాల నుంచి కాస్త వీడి మార్కెట్స్ మంచి రికార్డ్ స్థాయిలు నమోదు చేశాయి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ కాస్త మెరుగ్గా రావడం కూడా కలిసి వచ్చింది. డౌ జోన్స్ నుండి ఏకంగా 220 పాయింట్లు లాభపడింది. S&P 500 0.25% మీరు లాభపడితే నాస్డాక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ నుంచి అయితే చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. అటు ఏషియన్ మార్కెట్స్ చూసినా కూడా ప్రస్తుతానికి మనకు నికాయ్ 0.25% గెయిన్స్లో ట్రేడ్ అవుతుంది. షాంఘై మాత్రం కొద్దిగా వీక్గా ఉంది. కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా పాజిటివ్గానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ మొమెంటం కనిపించింది. బ్రెంట్ క్రూడ్ మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది. $72 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ చూస్తేనేమో $1752 దగ్గర ట్రేడ్ అవుతుంది, బిలో $1800 దగ్గర. బట్ ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కావచ్చు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకునే వాళ్ళకి అని చెప్పి అనలిస్ట్ సూచిస్తున్నారు. అండ్ US 10-year బాండ్ yields 1.3% మార్క్ని క్రాస్ చేశాయి. క్రిప్టో కరెన్సీ బయింగ్ కొనసాగుతూనే ఉంది. బిట్కాయిన్ ఏకంగా $1,00,000 మార్కుని చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి మేబీ బిట్కాయిన్లో మరింతగా కూడా బయింగ్ ఉండవచ్చు. ఎథీరియం అండ్ లైట్ కాయిన్లో కూడా బయింగ్ యాక్టివిటీ ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ నుంచి అమెరికన్ మార్కెట్స్ నుంచి అయితే మనకి పాజిటివ్ న్యూసే కనిపిస్తుంది. డౌ ఫ్యూచర్స్ చూసుకున్నా కూడా పాజిటివ్ టు ఫ్లాట్ పాజిటివ్ ట్రెండే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా ఇక్కడ ఇదొక అంశం. యుఎస్ సెనేట్ పాసెస్ స్వీపింగ్ $3.5 trillion స్పెండింగ్ ప్లాన్. బిల్ పాసెస్ అలాంగ్ పార్టీ లైన్స్ అండ్ ఫేసెస్ అన్ ఆర్డర్స్ పాత్ అహెడ్. సో ఇక్కడ యుఎస్ సెనేట్ ముందు నుంచి అనుకుంటున్నట్టు అంటే ఫస్ట్లో $1 trillion అనుకున్నారు. దాన్ని మరింతగా పెంచి ఇప్పుడు ఏకంగా $3.5 trillion మేర స్పెండింగ్ ప్లాన్ని యుఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. దీంతో ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్స్ని మరింతగా మెరుగు చేసే అంశాలుగా ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. రెట్రో ట్యాక్స్ అబాలిషన్ టు బూస్ట్ ఇండస్ట్రీస్ ట్రస్ట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ సేస్ రిఫార్మ్స్ ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్విక్షన్, నాట్ కంపల్షన్ ఫర్ గవర్నమెంట్. సో రెట్రో ట్యాక్స్ అబాలిషన్ అనేది నిజంగా ఒక పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఒక చట్టంలో ఇరుక్కుపోకుండా అవసరానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం సఫలం అవుతోంది. BSE ఈజెస్ ప్రైస్ కర్వ్ రూల్స్ ఆఫ్టర్ షార్ప్ సెల్ ఆఫ్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మొన్న హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాము. నిన్న కూడా సెల్లింగ్ కనిపించింది. అయితే మిడ్ సెషన్ తర్వాత BSE ఇచ్చిన క్లారిఫికేషన్తో స్టాక్స్లో మళ్ళీ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. లాసెస్ దాదాపుగా రికవర్ అయ్యాయి. అయితే మేజర్గా BSE చెప్పిన దాని కరెక్షన్ ఏంటి అంటే $10 కంటే కొద్దిగా ఎక్కువ ఉన్న స్టాక్స్, అలాగే మార్కెట్ క్యాప్ $1,000 కంటే తక్కువ ఉన్న స్టాక్స్ మీద తమ లిమిట్స్ వర్తిస్తాయి. తమ అడిషనల్ ఏవైతే సర్వేలెన్స్ మెజర్స్ ఉంటాయో, అడిషనల్ కర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే కొనసాగుతాయి. కానీ ఇతర స్టాక్స్ మీద తమ ప్రభావం ఎక్కువగా ఉండదు అన్నట్టుగా BSE క్లారిఫికేషన్ ఇచ్చింది. దాంతో నిన్న బయింగ్ యాక్టివిటీ అయితే మనకి కనిపించింది. ITC ఈజ్ కన్సర్న్ అబౌట్ షేర్ ప్రైస్ నాట్ రైజింగ్. సో ITC ఇప్పుడు ఒక మీమ్ స్టాక్లా మారిపోయింది. ఎందుకంటే మార్కెట్ ఎక్కడున్నా 7,500, 10,000, 7,500 ఉన్నా, 10,000 ఉన్నా, 16,000 ఉన్నా, నాకు తెలిసి 20,000 ఉన్నా కూడా అదే 200-220 ప్రైస్ బ్యాండ్లో కొట్టుమిట్టాడుతుంది. కానీ అంతకు మించి పైకి వెళ్ళడం లేదనేది సో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఆందోళన పడుతున్న విషయం. సో అందుకే అనేక మీమ్స్ ITC మీద వచ్చాయి. ITC కూడా ఇప్పుడు కన్సర్న్ అవుతున్నాము, కాస్త ఆందోళన పడుతున్నాము, బాధగా ఉన్నాము అన్నట్టుగా చెప్తోంది. షేర్ ప్రైస్ పెరగట్లేదన్న ఉద్దేశంతో. హాస్పిటాలిటీ బిజినెస్ మీద నాకు తెలిసి ITC కొద్దిగా ఫోకస్ పెంచేట్టు కనిపిస్తుంది. మేబీ హోటల్స్, హాస్పిటాలిటీ సెగ్మెంట్ని డీమర్జ్ ఇమీడియట్గా చేసే ఆలోచన ఉంది. సిగరెట్స్ బిజినెస్, టొబాకో బిజినెస్ కాకుండా మేబీ ఇమీడియట్గా హాస్పిటల్ అండ్ హోటల్ ఇండస్ట్రీని డీమేర్ చేసి సపరేట్గా లిస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టయితే స్పష్టంగా ఉంది అనేది ఇండస్ట్రీ అనుకుంటున్నమాట. ITC సూపర్ యాప్ ఈస్ కమింగ్ దిస్ ఇయర్ పూరి చెప్తున్నారు తన AGMలో. సో ఇది ఎలా అయితే టాటా తీసుకొస్తుందో అలాగే ITC కూడా ఒక సూపర్ యాప్ అనేది తీసుకొస్తుంది. మార్స్, దీనికి పేరు పెట్టారు మెటా మార్కెట్ ఫర్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ సర్వీసెస్. ఈ మార్స్ యాప్ని త్వరలో తీసుకురాబోతున్నారు. ఇది స్మాల్ ఫార్మర్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ చౌపాల్ అని మేజర్గా ఏదైతే గ్రామీణ స్థాయిలో ITC వర్క్ చేస్తుందో రైతులకు బాగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ITC చెప్తోంది. ఎయిర్టెల్ క్యాన్ గెయిన్ 62% ఆన్ వోడాఫోన్ ఐడియా ఓస్ సేస్ క్రెడిట్ స్విస్.
సో క్రెడిట్ స్విస్ చెప్తుంది ఒకవేళ ఏదైనా తేడా వచ్చి వోడాఫోన్ కనుక ఇరుక్కుపోతే, వోడాఫోన్ కనుక ఇబ్బందుల్లో పూర్తి స్థాయిలో చిక్కుకుంటే భారతీ ఎయిర్టెల్ ఇక్కడి నుంచి 62% దాకా లాభపడే అవకాశం ఉంది అని చెప్తోంది. సో వన్స్ లాస్ ఈజ్ వన్ అదర్స్ గెయిన్ అన్నట్టుగా. సో ఈ కంపెనీ మునిగిపోతే అటు ఎయిర్టెల్కి, జియోకి రెండింటికి బెనిఫిషియరీగా ఉంటుంది కాబట్టి దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కార్ట్రేడ్ ఐపీఓ 20 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. నోవోకోకు లాస్ట్లో వచ్చిన బయింగ్ కారణంగా కొద్దిగా సెయిల్ త్రూ అయిందని చెప్పుకోవచ్చు. కార్ట్రేడ్ ఓవరాల్గా ఈ వచ్చిన 4 ఐపీఓస్లో కార్ట్రేడ్కి చాలా మంచి బయింగ్ సపోర్ట్ లభించింది, చాలా మంచి సబ్స్క్రిప్షన్స్ లభించింది. ఎందుకంటే మేనేజ్మెంట్ మీద ట్రస్ట్ ఒకటి అండ్ డిజిటల్ పుష్ ఒకటి వీళ్ళకి బాగా కలిసి వచ్చాయి. అన్లిస్టెడ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ షేర్స్ డబుల్ ఇన్ 12 months ఆన్ డిస్కౌంట్ ఆర్మ్ ప్లాన్. సో త్వరలో ఈ డిస్కౌంట్ ఆర్మ్ తీసుకురావాలని చెప్పి హెచ్డిఎఫ్సి ప్రకటించిన నేపథ్యంలో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్కి కొద్దిగా బయింగ్ సపోర్ట్ లభిస్తుంది ఆఫ్ మార్కెట్లో. అంటే ప్రీ ఐపీఓ మార్కెట్లో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ షేర్స్ కూడా దాదాపుగా రెట్టింపు అయ్యాయి. అయితే వీళ్ళు చెప్తున్నట్టుగా 14,200 కాకుండా 15,200 నుంచి 15,400 మధ్య క్వాంటిటీని బట్టి స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. దాదాపు 650 నుంచి 700 రూపాయల దాకా ఈపీఎస్ కూడా ఈ స్టాక్కి లభిస్తుంది. సో చాలా స్ట్రాంగ్ హోల్డ్ కూడా ఉంది. కాకపోతే హెచ్డిఎఫ్సి గ్రూప్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక ఇబ్బందికర పరిణామం ఏంటంటే సంస్థ ఒక చట్రంలో ఇరుక్కుపోయింది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి కానీ ఎలాంటి ధైర్యం చేయట్లేదు. అండ్ రాను అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా సరే, హెచ్డిఎఫ్సి యాప్ అయినా సరే, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా జనాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా బాగా ఇబ్బందులు పెడుతుందన్న ఆరోపణలు పదే వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ జొమాటో ఫ్లేవర్ ఆఫ్ ది స్ట్రీట్ డిస్పైట్ లాసెస్ స్టాక్ రైజెస్ 8%. సో రెవెన్యూ బాగా పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తున్న ఉద్దేశంతో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకొని అన్లిస్టులు కానీ, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువగా దీనికి థమ్స్అప్ చెప్పారు. స్టాక్ అందుకే 8% దాకా పెరిగింది. ప్రమోటర్స్ పేర్ హోల్డింగ్స్ టు క్యాష్ ఇన్ ఆన్ బుల్ రన్. సో ప్రమోటర్లు ఈ బుల్ రన్లో మంచిగా క్యాష్ చేసుకున్నారు. మనం ఇక్కడ చెప్తున్న విషయం పదే మీరు మైండ్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే ప్రమోటర్స్ క్యాష్ ఇన్ చేసుకుంటున్నారు, అటు కొత్తగా వస్తున్న ఐపీఓస్ క్యాష్ ఇన్ చేసుకుంటున్నాయి. కేవలం రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే మనం వెళ్ళి కొంటూనే ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోండి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అయినా, ఎన్ఎండిసి, కోఫోర్జ్, టీవీఎస్ మోటార్స్, భారత్ ఫోర్జ్, జిఎంఆర్, ధనుక అండ్ వరుణ్ బెవరేజ్ ఈ ప్రమోటర్లు అందరూ కూడా దాదాపు 168 నుంచి 7,000 కోట్ల రూపాయల మేర తమ స్టాక్స్ని అమ్ముకున్నారు. ప్రమోటర్లు స్టాక్ అమ్ముకుంటున్నారంటే పీక్ ప్రైజుల్లో మంచి బాగా లాభాలను సొమ్ము చేసుకుంటున్నారు. మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళి అగ్రెసివ్ బయింగ్ కనుక చేసినట్టయితే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అండ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో ఇది కూడా మనం పదే చెప్తున్న అంశం. మంచి ప్రాఫిట్స్లో కనుక ఉన్నట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా అట్లీస్ట్ 25% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకుని క్యాష్లో ఉండడం మంచిది. ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మళ్ళీ కొనుగోలు చేయొచ్చు. సో 5x అవుతుంది, 6x అవుతుంది, 10 years పాటు పెట్టుకుంటాం, 20 years పాటు పెట్టుకుంటామన్న థాట్ ప్రాసెస్ని పక్కన పెట్టుకొని తక్కువ టైంలో కనుక మంచి ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మళ్ళీ కరెక్షన్లో వాటిలో ఎంటర్ అవ్వడం అనే కొద్దిగా యాక్టివ్ స్ట్రాటజీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఫాలో కావాలి. మహా ఈజెస్ మోర్ కప్స్ బట్ స్కూల్స్ థియేటర్స్ టు స్టే షట్. సో సినిమా థియేటర్స్కి, ఎగ్జిబిటర్ బిజినెస్కి ఇంకా ఇబ్బందికర పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా మూతపడే ఉంది. మిగిలిన సెక్టార్స్కి చెందిన మిగిలిన షాపులు, పబ్స్, బార్స్ ఇవన్నీ కూడా షాప్స్ తెరుచుకునేందుకు అక్కడ ప్రభుత్వం అనుమతినిచ్చింది. యుఎస్ సెనెట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్న. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో మోడీ ఆక్స్ ఇండియా టు ఇంక్రీజ్ రిస్క్ అపిటైట్. పీఎం సేస్ ట్రస్ట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఇంక్రీజింగ్. సో ప్రభుత్వానికి అటు పరిశ్రమకు మధ్య సయోధ్య కుదురుతోంది, నమ్మకం పెరుగుతోంది అన్నట్టుగా ప్రధానమంత్రి మోడీ చెప్పారు. ఆప్షన్స్ వాల్యూమ్స్ హిట్ రికార్డ్ హై స్థాయికి చేరుకున్న ఆప్షన్స్ వాల్యూమ్, ఇది గమనించాల్సిన అంశం. సో అటు ఇంట్రాడే ట్రేడింగ్లోనేమో బికాజ్ ఆఫ్ మార్జిన్ నిబంధనల వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఫ్యూచర్స్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందరికీ కనిపిస్తుంది ఏకైక ఆప్షన్స్. సో అందుకే ఆప్షన్స్ మీద ఫోకస్ బాగా పెరుగుతుంది. ఆప్షన్స్ వాల్యూమ్స్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. సో చాలామంది డబ్బులు కూడా ఇక్కడే పోగొట్టుకుంటున్న విషయం మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్బీఐస్ గోల్డ్ రిజర్వ్స్ క్లైమ్ టు 706 tons. ఇదొక మేజర్ అంశం. ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారాన్ని అమ్ముకొని మనం ఆర్థిక వ్యవస్థను నడుపుకున్న రోజుల నుంచి 700 టన్నుల బంగారాన్ని అట్ 700 tons గోల్డ్ రిజర్వ్స్ ఆఫ్ 27% ఇన్ 2 years. 2 ఏళ్లలో 27% వరకు గోల్డ్ రిజర్వ్స్ మన దగ్గర పెరిగాయి. 700 టన్నుల బంగారం ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఆర్థిక పరిపుష్టత ఇది సూచిస్తోంది. మనపురం ఫాల్స్ 12% ఓవర్ స్టీప్ డిక్లైన్ ఇన్ క్వార్టర్ ప్రాఫిట్. సో క్వార్టర్ ప్రాఫిట్ నీరసించడం వల్ల మనపురం ఫైనాన్స్ స్టాక్ పడింది. ఇది కాకుండా బంగారం ధరల్లో క్షీణత కూడా ఈ స్టాక్ ధరలు తగ్గడానికి కారణంగా చెప్పుకుంటాం. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా స్టీప్ కరెక్షన్ ఇక్కడి నుంచి వచ్చినా కూడా మనపురం ఫైనాన్స్ని మన
షేర్ మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. సో మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి కూడా స్టాక్ కనబరిచే అవకాశం ఉంది. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.